తనకు రూరల్ ఎస్ఐ మూర్తి తుపాకీతో కాల్చుకుని చనిపోవడం చాలా బాధాకరమని మాజీ మంత్రి కారుమూరి అన్నారు. ఆ ఎస్ఐ చాలా మంచివాడు, ధైర్యవంతుడు, కానీ అలా చేసుకోవడం బాధాకరమన్నారు. దీనంతటికీ మూల కారణం తేతలిలో ఉన్న పశువధ ఫ్యాక్టరీనే అన్నది 100% నిజమని చెప్పుకొచ్చారు. ఆ గేదెలు రికవర్ అవ్వలేదు, కానీ డబ్బు మాత్రం రికవర్ అయింది. గేదెలు మాత్రం లేహం పుట్లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ గేదెలు ఏదన్నా దుబ్బుకొస్తే ఆ వెంటనే 5 నిమిషాల్లో దానికి మాంసం, తోళ్ళు, తలకాయ సపరేట్ అయిపోతుంది. గుర్తు లేకుండా జరిగిపోయే కార్యక్రమం వెంటనే జరిగిపోతుంది. ఇక్కడ అక్రమార్గంలో పర్మిషన్ లేకుండా దాన్ని యథావిధిగా కొనసాగించే కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ ఇంతకు ముందు మాత్రం అట్లాంటిది జరగనివ్వకుండా మనం ఆపించి సీల్ కూడా చేసేసాం, ఆపేసాం. ఏదైతే మీ అందరి ముందు మనం కూర్చొని మాట్లాడుకుని మున్సిపల్ ఆఫీస్లో చేసుకున్నాం, ఆ రోజు నుంచి ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్ళీ ఓపెన్ చేయడం జరిగింది. ఏ పర్మిషన్ లేకపోయినా సరే పోలీసు వ్యవస్థ అంతా పూర్తిగా సపోర్ట్ చేస్తుంది. ఈ పోలీసు వ్యవస్థ పూర్తిగా కాపలా కాస్తూ ఆఖరికి అక్కడ ప్రజలు అల్లాడిపోతున్నా, వాళ్ళ వాసన భరించలేకున్నా, భోజనాలు తినలేకున్న పరిస్థితిలో, నిద్ర రాకున్న పరిస్థితిలో, వాళ్ళ కళ్ళంట కన్నీళ్ళు కాదు రక్తం చుక్కలు వస్తున్నాయి. వాళ్ళు ఆ బళ్ళుని ఇచ్చదంటే దొబ్బుకొచ్చిన గేదెల్ని పాలిచ్చే గేదెలు వాటిని ఆపి పోలీసు వారికి అప్పచెప్పినా సరే రివర్స్లో వాళ్ళనే బాధించే పరిస్థితి పోలీస్ వ్యవస్థ తయారైంది. ఎందుకంటే గేదెలు దొంగతనం జరిగింది.